ప్రదాత జై తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా. భారత రాష్ట్ర పార్టీ మా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సిరిసిల్ల నియోజకవర్గం అట్లాగే వేములవాడ నియోజకవర్గంలో ఉన్న కోనరావుపేట మండలంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల నియోజకవర్గమైన ఎల్లారెడ్డిపేట మరియు గంభీరావుపేట ప్రాంత మండలాల రైతులకు సాగునీరు అందించడం కోసం ఏదైతే రైతాంగం గత 15-20 రోజుల నుంచి సాగునీరు అందక పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయో వాళ్ళ పంటలను కాపాడుకోవడానికి ఆరుగాలం శ్రమించి కష్టపడ్డ కానీ కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే బాధపడ్డ రైతులను ఓదార్చడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 4 రోజుల క్రితం ఆయా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులను కూడా ఓదార్చి ఉదయం వచ్చేటప్పుడే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతూ వచ్చి సిరిసిల్లలో కూడా కూర్చొని మిడ్మానేర్ ప్రాజెక్ట్ అధికారులు అట్లాగే జిల్లాలోని ఇతర ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా ఈలతో ఎస్సీలతో అందరితో ఈఎన్సీ వరకు కూడా మాట్లాడి ఈ ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలం అలాగే ముస్తాబాద్ తంగళ్ళపల్లి మండలాలకు సంబంధించిన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటు మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని తద్వారా సింగసముద్రంలోకి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలినట్లయితే ఈ 2 మండలాల రైతులు కూడా ఊరట లభిస్తుందని అట్లాగే రంగనాయక సాగర్ కానీ ఇతర పైన 12th ప్యాకేజ్ నుంచి కూడా నీళ్ళు వస్తే ముస్తాబాద్ తంగళ్ళపల్లి వాసులకు కూడా ఊరట లభిస్తుందని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, కేటీ రామారావు గారు మాట్లాడిన వెంటనే అధికారులు కూడా స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి ఇలా సాగునీటి విడుదలకు ఈరోజు మధ్యాహ్నం వరకు నీళ్లు వదులుతారని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉన్నది. కేటీఆర్ గారి కృషి, ఆయా గ్రామాల రైతులు మరియు అట్లాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా రైతుల వెంట ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా అధికారులకు విజ్ఞప్తి చేసి కేటీ రామారావు గారి ద్వారా మంత్రి గారి ద్వారా అధికారులకు ఆదేశాలు ఇప్పించి ఇలా నీటి విడుదలకు బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం పక్షాన ముఖ్యంగా కేటీ రామారావు గారికి అట్లాగే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదో కంటి తుడుపు చర్యగా నీళ్లు వదిలి మరి ఆ నీళ్లు సింగసముద్రం చేరే వరకు కూడా నామమాత్రంగా కాకుండా ఆఫ్ టీఎంసీ నీరు వదిలితే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. మరి ఇంజనీర్లు కొంతమంది నిపుణులు అంటూ ఉన్నారు 1.5 టీఎంసీ నీరు మిడ్మానేర్ నుంచి డ్రా చేసుకొని అట్లాగే మల్కపేట నుంచి సింగసముద్రం వరకు కూడా వదిలినట్టయితే కెనాల్ పారడమే కాకుండా సింగసముద్రంలో కూడా నిల్వ ఉంటాయి. అట్లాగే మీరు ఎప్పుడైతే వారం రోజుల క్రితం ఆది శ్రీనివాస్ గారు కావచ్చు ఇతరులు పోయి పూజలు చేసి కొంత రైతులకు ఆశ కల్పించిన మేరకు వందలాది మంది రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు కాలువను ఆధారం చేసుకొని. ఆ రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలంటే వాళ్ళ పొలాలు సజీవంగా నిలవాలనంటే హాఫ్ టీఎంసీ నుంచి 1.5 టీఎంసీ వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సింది కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే గడిచిన 10 ఏళ్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం
గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో మిడ్ మానేర్ పూర్తి చేసుకున్నాం, రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. మండు టెండర్లో కూడా మల్లన్న సాగర్ నీటి నుంచి కూడెల్లి వాగు ద్వారా గతంలో అప్పర్ మానేర్ నింపుకున్నాం. మరి అప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడున్నాడు? మరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలా మల్కపేట రిజర్వాయర్ని పూర్తి చేసుకున్నాం, టన్నెళ్లను పూర్తి చేసుకున్నాం, సింగసముద్రం వరకు కూడా పంపౌజులు అన్నింటిలో కూడా పూర్తి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆనాటి మంత్రివర్యులు కేటీ రామారావు గారి సారథ్యంలో ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. మరి నీకు దాన్ని ఏమంటారు, రేచీకట్టు ఉందా, లేకపోతే కళ్ళకు పురలచ్చి కళ్ళు కనిపించకుంటున్నాయా? మరి జరిగిన అభివృద్ధి అంతా మరి ఎవరి హయాంలో జరిగింది, ఎవరు చేసిండ్రు అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇలా రాష్ట్రంలో ఒక 2-3 ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. నేను అనుకుంటా ఈ దేశంలోనే అత్యంత నీచమైన భాష ఉపయోగించి అత్యంత హేయంగా అంటే స్థాయికి తగ్గట్టుగా మాట్లాడిన వ్యక్తి మూసీ నది మురికి అంతా కూడా రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వారుతున్నట్టే అత్యంత దుర్గంధభరితమైన నోరు కలిగిన మనిషి రేవంత్ రెడ్డి. మరి మీరిద్దరు కూడా ఈ జిల్లా నాయకులు, వేములవాడ అట్లాగే సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా మరి రేవంత్ రెడ్డిని దాటిపోయేటట్టు ఇలా పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులోనూ కేకే మహేందర్ రెడ్డి మాటకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ప్రజాక్షేత్రంలో అనేక సార్లు ఓడించబడ్డవాడివి, ప్రజల చేత తిరస్కరించబడ్డవాడివి, పనికిరావని చెప్పేసి ఓడగొట్టి ఉమ్మేసిన మనిషివి నువ్వు మాట్లాడుతావు కేటీ రామారావు గారు 10 ఏళ్లలో ఏం చేయలేదని చెప్పేసి. నీకేదో ఇప్పుడు నువ్వు ఒక ఆయన్నేమో నేను మంత్రి అవుతా అని ఆయన కూడా కేసీఆర్ నెట్టబడితే అట్లా తిరుగుతూ ఉన్నాడు. కేటీ రామారావు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రాజు శ్రీనివాస్ గారు. ఆయనే పగటి కళ్ళు అంటా ఉన్నాడు నేను మంత్రి అవుతా అని. కేక మహేందర్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి కుక్క బిస్కెట్ ఎమ్మెల్సో లేకపోతే ఇంకేదో అయిపోతానని చెప్పేసి మరి కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిరిగితే నేను ఏదో అయిపోతా అనుకుంటాను. కానీ ఆశపడ్డోని నోట్లే పాస్ పడ్డట్టు మీ నోట్లో కూడా బరాబర్ పాసే పడుతుంది తప్ప పాస్ అయ్యే మనిషివి కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, తప్పకుండా గ్రహిస్తూ ఉన్నారు. మొన్న దేవునిగుట్ట తండాల ఒక పెద్దమ్మ, ఒక తల్లి, ఆమె మన మీడియా ముందుకు వచ్చింది, మీడియా మిత్రుల ముందుకు వచ్చి చెప్తా ఉన్నది. ఇలా టీవీలో మాట్లాడే మాటలు, మీడియా పరంగా మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి ఏమేమంటుండో అని విన్న తల్లి వచ్చి వాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, తొక్కుతా అంటూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు, ఇంకేదో చేస్తూ అంటా ఉన్నాడు అని పరిపాలన మంచిగా లేదు. కేసీఆర్ గారి పరిపాలన మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే మేమందరం మంచిగా బతికినామని చెప్తా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రులు కావచ్చు, ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే చిల్లర మాటలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అల్పబుద్ధి మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీ వీపు బలగొట్టి కర్రు కాచి వాత పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. నిజంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% బీసీలకు అమలు చేస్తామని, ఇలా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అనేక ప్రకల్పాలుగా పలికిండ్రు. కానీ అవన్నీ ఉత్తు మాటలను తేలిపోయి ఇలా మళ్ళీ ఎన్నికలను వాయిదా వేసిండ్రు. నిజంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇలా ఏ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇలా ఏ ఎన్నికలు వచ్చినా కానీ బరాబరి ప్రజలు మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేక మీకు ఈ బలగొట్టి కర్రు కాసి సరిగ్గా వాత పెడతారని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మీ భవిష్యత్తులో తప్పకుండా అది ఎదురవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇకపోతే మహేందర్ రెడ్డి, నీ సామాజిక వర్గం ఆఖరికి అధికారంలో ఉన్నావు. ఇలా జిల్లాల్లో అబ్బాడి రాజిరెడ్డి గారు పాపం పేద రైతు, ఆయనే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరిది గుంజుకోలేదు, ఆయన ఎవరిది ఆక్రమించుకోలేదు. 30 గుంటల పొలం అంటా ఉన్నాడు. తక్కువ భూమిని ఆయన బాజాప్తా కొని వ్యవసాయం సాగు చేసుకుంటూ ఉంటే
అది సక్రమమైంది కాదని చెప్పేసి ఇలా ఆయన పేరు నుంచి తొలగించి ఇలా జైలుకు పంపడం మీ పిచ్చికి పరాకాష్ట, మీ పరిపాలనకు అదొక దుర్మార్గమైన చర్యగా నేను చెప్తా ఉన్నా. మొన్నటిదాకా నిన్ను మావాడు అనుకొని నువ్వు ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు పాపం నమ్మి నీకు ఓట్లేసిండ్రు. ఆఖరికి నువ్వు మా రాజిరెడ్డి అన్నని కూడా జైలుకు పంపేదాకా నువ్వు నిద్రపోలే. బరాబర్ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు పెద్ద కర్రు కాల్చి వాత పెట్టే రోజు ముంగట ఉన్నది. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ 2-3 మండలాలల్లో కొంతమంది తమ్ముళ్ళను, కొంతమంది సోదరులను అబద్ధాలు చెప్పి వాళ్ళకు అడ్డమైన మాటలు చెప్పి వాళ్ళతో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను తిట్టిపిస్తున్నావు. ఇదంతా నీకు ఊరికనే పోదు, బరాబర్ తిరిగి నీకే చుట్టుకొస్తుంది, నీ మెడకు చుట్టి నీ పతనం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. నిజంగా ఆది శ్రీనివాస్ కావచ్చు, నీకు కావచ్చు, మీరు కాంగ్రెస్ నాయకులు ప్రజల కోసం పాటుపడి ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే ఇలా ప్రజలకు ఏమేమి హామీ ఇచ్చిండ్రు, ఇలా మా మహిళలకు ఏం హామీ ఇచ్చిండ్రు, ఇలా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తాను. మీకు తెలివి ఉంటే ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయల పెన్షన్ ఇప్పి, అట్లాగే వితంతు మహిళలకు 4000 పెన్షన్ ఇస్తానన్నాడు. ప్రగల్భాలు పలికిండు రేవంత్ రెడ్డి. నిజంగా మీరు ఇలా ప్రజల మధ్యన ఉంటే వాళ్ళ కోసం తరుగుతుంది మీకు. మీకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇలా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఆ వితంతువులకు, పేద వితంతువులకు 4000 రూపాయల పెన్షన్ ఇప్పి, నిజంగా మీకు తెలివి ఉంటే, నిజంగా మీకు ప్రజాక్షేత్రంలో మనగలిగేంత మేము అనుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మికి ప్రతి ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం పెడతామన్నారు. మరి అవన్నీ కూడా ఇలా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఆడకూతుళ్ళకు పెళ్ళిళ్ళైనాయో వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం లెక్క కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అనేక హామీలు ఇచ్చిండ్రు, ఏది నెరవేర్చలేదు. డిసెంబర్ 9 తర్వాత మొత్తం 100% 2 లక్షల రుణమాఫీ అన్నారు. లెక్క తీసింది 49,000 కోట్లు అయితే మీరు సభ పెట్టి విజయోత్సవ సభ అని పెట్టినావు. రేవంత్ రెడ్డి పిచ్చి సభ పెట్టి 35,000 కోట్లు మాఫీ చేసినామని చెప్పేసి పెద్ద సభ పెట్టినావు. పోయి పక్క రాష్ట్రంలో మోడీ మీ ఇజ్జత్ తీసిండు, మీ సిగ్గు తీసిండు. నిజంగా మీరు మంత్రులుగా, నిజంగా మీ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం ఉంటే మీరందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలి. మోడీ అన్న మాట్లాడిన మాటలకు 35,000 కోట్లు ప్రకటించడమని విజయోత్సవ సభ పెట్టుకున్నది. కానీ హామీ అమలు చేసింది ఎంత, రుణమాఫీ చేసింది ఎంత? 18,000 కోట్లు దాటలేదు. ఇప్పుడు తీసుకుంటే 10,000 రైతు బంధు, మేము వచ్చిన తర్వాత 15,000 అన్నారు. హామీ ఇచ్చింది 15,000, ప్రగల్భాలు చెప్పి పలికింది 15,000, అక్కడ సభ పెట్టి చెప్పింది 12,000, ఇచ్చింది సగం మంది కూడా ఇవ్వలేదు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న కూడా పూర్తిగా పడలేదు. ఏది నీ రైతు భరోసా, ఏది నీ రైతు బంద్ ఏది? వీళ్ళందరూ రైతులందరూ కూడా వెనకటి ఇప్పుడు అందరూ కూడా ట్రాక్టర్లతో దున్నుతుండ్రు. నీకోసమే మహేందర్ రెడ్డి, నీకోసమే రేవంత్ రెడ్డి కోసమే మీరు ఎవరెవరైతే కాంగ్రెస్ నాయకులు అందరు పెట్టిర్రో అందరు అటుకుల మీద కర్రలు ఉన్నాయి. ఎందుకంటే నాగలతో తుడిన కర్రలు ఉన్నాయి కదా, కర్రలు ఉన్నాయి, ముళ్ళగట్టెలు ఉన్నాయి. ఆ ముళ్ళగట్టె తీసుకొని మిమ్మల్ని పొడిచే రోజు, ఆ కర్రు తీసి మంచిగా గాల్చి మంచిగా వాత పెట్టే రోజు మీకు ఉన్నాయి. నిజంగానే మీరు రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. నిజంగానే రైతులకు ఇచ్చిన హామీలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న ప్రగల్భాలు పలికి 12,000 అని ప్రకటన చేసిండ్రు. రైతు భరోసా కూడా 12,000 చొప్పున మన మొత్తం మంది కూడా అందరికీ అందేలా మీరు ఉండాలి. ముందు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా, ఏ ఒక్క పనిని కూడా మొత్తం చేయకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక కాలువ తవ్వలేదు, ఒక టన్నెల్ నిర్మాణం చేయలేదు, ఒక మోటార్ పెట్టలేదు, ఏమి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, చేసిన వంట కేవలం వడ్డించే పరిస్థితిలో ఉన్నదానికి అవాకులు చెవాకులు మాట్లాడి, చేతగాని మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు. కానీ తప్పకుండా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. ఏది పడితే అది కేటీ రామారావు గారిని, ఏది పడితే అది హరీష్ రావు గారిని, ఏది పడితే అది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడితే ఊరుకుండేది లేదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పది. తప్పకుండా ప్రజల చేతిలో మీకు గట్టిగా మీ వీపు రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మొన్న ఎల్లారెడ్డిపేట మండలంలో 425 ఎకరాలు సుమారుగా
ఎండిపోయిన మంది రైతులది 9 ఎకరాలు, బుగ్గరాజేశ్వర తండాలో 39 మంది రైతులది, బాగురుపల్లి తండాలో 12 మంది రైతులు, 16 దేవునిగుంట తండాలో రైతులు 53 మంది, 143 ఎకరాలు